ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రంలో రాఖీ పండుగను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. ఈ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది? ఏ రంగు రాఖీ కట్టాలి? ఏ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులు సుఖంగా ఉంటారు? అలాగే ఎలా కడితే రాఖీ కట్టిన వారికి, కట్టించుకున్న వారికి బాగా కలిసొస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది. పౌర్ణమి రోజున రాఖీ పండుగ రావడం చాలా విశేషం. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీని కట్టడానికి ఒక సమయం అనేది ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11:55 వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి. ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కడితే మీకు అలాగే మీరు రాఖీ కడుతున్న వారికి కీడు జరిగే అవకాశం ఉంది. రాఖీ పండుగ రోజున ఉదయం 10 గంటల నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం 1:30 ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో మటుకు మీ సోదరులకు రాఖీ కట్టకండి. ఇది చాలా నష్టాలకు దారితీస్తుంది. అందుకని భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కడితే ఇద్దరికీ చాలా మంచిది. ఆగస్టు 19న సోమవారం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల లోపు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు. ఈ శుభ సమయంలో రాఖీ కడితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు. ఈ భద్రకాలానికి ఒక కథ ఉంది. రావణాసురుడి చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టింది అంట. ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముడి చేతిలో రావణాసురుడు చనిపోయాడు అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి అన్నాదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుంది అని అంటారు. అయితే మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్షా సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో ఆనందం, సంపద, ఐశ్వర్యం త్వరగా పెరుగుతాయి అని పండితులు అంటున్నారు. ఈ రాఖీ పండుగ రోజు కృష్ణుడికి రాఖీ కడితే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. కృష్ణుని విగ్రహానికి రాఖీ కట్టలేని వారు మీ పూజ గదిలో రాఖీలను పెట్టి పూజ చెయ్యండి. ఆ తరువాత ఆ రాఖీలను మీ సోదరులకు కట్టండి. ఇలా చేస్తే మీ సోదరులకు చాలా మంచి జరుగుతుంది. రాఖీలను కట్టడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను పాటిస్తూ రాఖీ కడితే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవుడికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఒక కొబ్బరి చిప్పను మీ సోదరుల చేతిలో పెట్టి ఆ తరువాత మీ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టాలి. ఆ తరువాత మీ సోదరుడికి హారతి ఇచ్చి ఇద్దరు స్వీట్ తినిపించుకోవాలి. ఆ తరువాత మీ సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. మీ సోదరుడు తూర్పు దిశగా కూర్చుంటే మీరు పడమర దిశగా కూర్చోవాలి. చాలా మంది రాఖీని ఒక్కరోజు ఉంచుకొని తర్వాత తీసేస్తారు. కానీ అలా అస్సలు చెయ్యకూడదు అని పండితులు అంటున్నారు. ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి వరకు మీ చేతికి రాఖీని ఉంచుకుంటే బాగా కలిసొస్తుంది. ఆగస్టు 26వ తేదీ కృష్ణాష్టమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున మీ చేతి నుండి రాఖీని తీసేస్తే చాలా మంచిది. చేతి నుండి తీసేసిన రాఖీని ఏదైనా చెట్టు మీద వెయ్యండి లేదా పారే నీటిలో పడేయండి. అంతేకాని అందరూ తొక్కే ప్రదేశంలో రాఖీని వెయ్యకూడదు. ముఖ్యంగా మీరు కట్టే రాఖీ నలుపు, నీలం రంగు అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఇది శనిదేవుడి రంగులు. ఈ రంగు కలిగిన రాఖీలను మీ సోదరుడికి కడితే వారికి శని దోషాలు ఏర్పడతాయి. మీరు కట్టే రాఖీ ఎరుపు, పసుపు రంగు అయితే చాలా మంచిది. అలాగే మీరు కట్టే రాఖీ 3 దారాలతో కలిగి ఉండాలి. ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి.
ఈ రోజున బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది. దీంతో పాటు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా పవిత్రంగా భావించే కొన్ని యాదృచ్ఛికాలు కూడా ఈ రోజున ఏర్పడనున్నాయి. ఇలాంటి రోజున రాఖీ పండుగ రావడం విశేషం. కాబట్టి మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ సోదరుడికి మీకు జాతకపరంగా అదృష్టం కలిగి రాజయోగం వరిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే యోన బుద్ధో బలి రాజదానవేంద్రో మహాబల తేనత్వామ వివత్నామి రక్షే మా చాలా మా చాలా. ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి. ఇలా కడితే మీకు అదృష్ట ధనయోగం వరిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు కనకదార స్తోత్రం, విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. దీంతో మీ సమస్యలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ పౌర్ణమి రోజున పేదవారికి దానం చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.